व्यासानो निपर्वता नामदाभ्यामहस्तस्थतुर्वादेव साधुना वेशमित्था समराणं शमी एव दोरिन्द्रा विष्णोस्तपावामरुष्यते यामत्ता प्रतिधीयमानवित्पुषाणो भुजे यथा आदिपुत्रो वारं परं पितुर्नामादृते यमथे रोचने दिवः तत्तदिदस्य पौन्तायाया जीवसे द्वे इदस्य क्रमाणे स्वदृशो अभिज्ञानवर्तो अभुरण्यते तृतीयामस्य न किरादादर्शति वयस्य न पतयन्तः पदत्रिणाः चतुर्भिः सगन्नावतिं च नामाभिश्चक्रन्नवृत्तं यतेऽङ्ग्रवे विपत प्राच्छारीरव्युम्मानरुक्वाभिर्युवाकोमारः प्रत्येत्याहवो ले ఒకసారి లేచి అందరి మీద ఏన దేవా పవిత్రేణ సాధనలో దండం పెట్టుకొని తల వంచి येन देवाः पवित्र सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोत्यामगो हिरण्यरं तेन ब्रह्मविदो वरम् स्नानमर्पयामि स्नानान्तरशुद्धाचमने समर्पयामि पवित्रं जातये ब्रह्मज्ञापवेदं परमश्रेयः रक्षाबन्धदेवताभ्यो नमः दर्शानित्यपुष्टाङ्गरीशने ईश्वरे सर्वभूतानां दामयावत्पये श्रियम् देशवनेषु प्रवाच्यायाशकर्थमगवन्नन्द्रसन्वदे आरावतञ्यः पुरुषं स्वपावृणाशरभाय ऋषिबन्धवे वार्षिकधारणां कृत्वा श्रीरामचन्द्रपरब्रह्मणे वराय विश्वेत्ता देशवनेषु प्रवाच्याया जगर्थमगवन्निन्द्रसुन्वदे आरावतय्यः पूर्वसम्भृतं वस्वपावृणाशरभाय ऋषिबन्धवे श्रीरामचन्द्रपरब्रह्मणे वराय అది వెనక్కి తీసుకెట్టాలి అమ్మ ఒక ఆడవాళ్ళు ఎవరైనా వెనక్కి వెళ్ళండి అమ్మా దత్తును వాగు ఒకసారి ఆడవాళ్ళు ఎవరికైనా వేరు వెనకాల తీయండి అమ్మ विश्वेत्ता देशवनेषु प्रवाच्याया जगर्थमगवन्निन्द्रसुन्वदे पारावतञ्यः पूर्वसम्भृतं वस्वपावृणाशरभाय ऋषिबन्धवे ओम श्री सीतादेवी नाम्नीं कन्यां ఈసారి ఎవరు ప్లేస్ సైలెంట్ గా ఉండాలి. అంటే కళ్యాణం చేసుకుంటున్నాం అంటేనే మనం సరదాగా చేసుకోవాలండి. ఇందులో మంత్రాలు ఎంత ప్రధానమో సరదా కూడా అంతే ప్రధానం. ఇందులో మనం పూలమాలలు వేసుకునేటప్పుడు కానీ, బాసికాలు కట్టుకునేటప్పుడు కానీ, కన్యాదానం చేసేటప్పుడు కానీ ఆ ఏడుపంతా లాస్ట్ లో ఉంటుంది, కానీ మిగతా ఫస్ట్ అంతా సరదాగానే చేసుకోవాలి. కాబట్టి డాన్స్ చేసేవాళ్ళు డాన్స్ చేయండి, ఏం చేసేవాళ్ళు చేయండి, ఫస్ట్ మాట్లాడే వాళ్ళు మాట్లాడండి. ఇప్పుడు పూలమాలతో డాన్స్ ఉంటుందండి, ఇప్పుడు చెయ్యాలి, అది రూల్, అది మన ఇష్టం కాదండి, రూల్. ఎవరైనా సపోర్ట్ చేయండి, ఆయనకు చెప్తాడు బాబు. నాకు కాదండి, ఆడపిల్లలు. మైక్ మైక్ సౌండ్ మైక్ తీసేయండి, అసలు మైక్ అవసరం లేదు, మీకు గట్టిగా చెప్పండి. పిల్లంబులు వేసే దాంట్లో గనుడు అప్పటికి
తండ్రి మాట జవదాటని వాడు. ఇది మంచి మాట అండి. తండ్రి మాట జవదాటని వాడు. లక్ష్మీ స్వరూపం చెప్పు పాయింట్స్ చెప్పు. తల్లి తండ్రి అదండి. దయచేసి ఎవరైతే చెప్పాలనుకున్నారో వాళ్ళ మైక్ దగ్గర వచ్చి చెప్పండి. బాగా చూసుకుంటాడు. ఇంకా మంచి కండగలవాడు. వాళ్ళకి అయ్యో సీన్ సార్ ఇదిగోండి ఇటు సైడ్ ఒక మైక్ తీసుకొని ఆడపిల్ల వాళ్ళు. మా సీతమ్మ వారు కూడా బలశాలి. శివధనుస్సు ఎత్తారు. జనక రాజా అడుగుతే మా రాముడు ఎత్తి శివుని చెబుతాడు. సీతమ్మ చంపితేనే అది జనకరాజు సీతమన్నారు. సీతమ్మ అంటేనే ఓర్పు గలది. కండిషన్ పెట్టి కృష్ణావతారంలో ఉంది. లక్ష్మీ స్వరూపము విద్యావంతురాలు గుణశీలి. రాముడు ధనుషం కూడా సీతమ్మ వారి ఇష్టంతోనే చెయ్యి పడితేనే రాముడు ఎత్తగలిగాడు. మనమే చేసుకుంటున్నాం. అది తన ఇష్టం ఉన్నప్పుడే తను ఎత్తగలిగారు అంతే. సీతమ్మ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి తేడా ఏంటంటే సీతమ్మ ఓర్పు. సీతమ్మ ఓర్పు కాదు, గీత దాటి వెళ్ళకుంటుంటే సచ్చేది కాదు. అందుకే వనవాసానికి వచ్చింది సీతమ్మ వారు రాముడితో. సీతమ్మ గీత దాటిందని ఇన్ని మన లింగాలు ఏమంటారు జ్యోతిర్లింగాలు స్థాపనలు అయినాయి అని చెప్పు. ఆమె దాటకపోతే ఇన్ని రామేశ్వరం దాకా గట్టిగా చెప్పండి. సీతారాం, జై సియారాం, జై సియారాం, జై సియారాం. అసలు ఆవిడకి ఇవ్వండి, ఆవిడ ఏదో చెప్తారా ఒకసారి చెప్పేది వినండి. సీతమ్మ తల్లి గోపిగుండ పట్టే వనవాసానికి వచ్చింది. జ్యోతిర్లింగాలు స్థాపన అయ్యేది లేదు రామేశ్వరం దాకా. అవునలే, ఆమె దాటింది కాబట్టి లింగాలు స్థాపన చేసింది. సీతాదేవికి రాముడి మీద ఉన్న ప్రేమ అలాగే మన లక్ష్మీదేవికి కానీ సీతాదేవికి కానీ రుక్మిణీదేవికి కానీ ఎన్ని కష్టాలు రానివ్వండి, మన రుక్మిణీదేవి కళ్యాణానికి చాలా కష్టపడతాడు కృష్ణుడు. అలాగే సీతాదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పర్యావసానాల వల్ల కూడా చాలా కష్టపడతాడు. కాబట్టి దేనాశు యజ్ఞాదో ప్రాయశ్చిత్తేషు కర్మసు కన్యాదానేన దీస్నానే మహాసంకల్పమాచరేత్. కన్యాదానేన దీస్నానే తులాదానేషు వై ద్విజః ప్రాయశ్చిత్తేషు యజ్ఞాదో వ్రతాదిషు విశేషతః శాంత్యాదిషు చ సర్వత్ర మహాసంకల్పమాదరాత్ కృత్వా యజ్ఞత్ కురేత్ కర్మ తదానంతాయ కల్ప్యతే. ఓం శ్రీ రామచంద్రవర బ్రహ్మణే నమః. కన్యాదాన మహోత్సవం కృత్వా ఒకసారి కూర్చోండి, ఒకసారి మీరు అమ్మ వెనకాల కూర్చున్న ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ లేచి వీళ్ళతో నాట్యం చెయ్యాలి. పగడం పెట్టి రెండింటి మధ్యలో పగడమే అంటే అయితే ఒక్క వరుస పెట్టక్క చేయగలిగిన ఎందుకంటే ఇలాంటి మళ్ళీ
అద్దాలు పెట్టుకోండి. అన్న అద్దాలు పెట్టుకోండి. మర్చిపోతాను నేను. అయ్యా అలా వేసుకోండి అమ్మా, అలా వేసుకుని ఆల్రెడీ వేసుకోండి. అయ్యో విదపకూడదండి, అయ్యో మీరు విదపకూడదు, ఇలాగ జస్ట్ ఇలా వేసేయాలంతే, విదపకండి, ఇలా అలా పోసేయాలంతే. విశ్వజితే విశ్వజితే ధనజితే స్వర్జితే సత్రాజితే నృజితా ఉర్వరాజితే అశ్వజితే గోజితే అబ్జితే భరేంద్రాయ సోమం యజతాయ హర్యదం. అశ్వజితే ధనజితే స్వర్జితే సత్రాజితే నృజితా ఉర్వరాజితే అశ్వజితే గోజితే అబ్జితే భరేంద్రాయ సోమం యజతాయ హర్యదం. మూడు సార్లు ఏందమ్మా? అశ్వజితే ధనజితే స్వర్జితే సత్రాజితే నృజితా ఉర్వరాజితే. అమ్మ ఇంకా మగ పెళ్లి వాళ్ళు ఆడపెళ్లి వాళ్ళు లేదండి, ఇంక అందరూ ఒకటే, పెళ్లి అయిపోయింది. దిగక్కర్లేదండి, కూర్చోండి సార్, కూర్చోండి. ఓమాచమ్య తాగారండి. ఓమాచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామ సీతా సమేత రామచంద్ర పరబ్రహ్మణే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. దండం పెట్టుకుంటే నీళ్ళు చల్లడం, నీళ్ళు చల్లండి. ఆ తాంబూలం ఒకసారి మళ్ళీ ఒకసారి వీడియో రాలే నిలబడుతుంది.
सप्तधामाविहे इदं विष्णुर्चक्रमे त्रेदानिगादे पदं नमोऽर्हमस्य वां सुरे येणे पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः अतो धर्माणि धारयन् परमं पदं सुधा पश्यन्ति सूरयाः दिवे एव चक्षुरातादं तद्विप्रासो विपण्यवो जागृवां सस्तमिन्पते विष्णोर्यत्परमं पदम् ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఎవరైనా పాట పాడితే పాడచ్చు. పట్టుకోండి కొంచెం మామూలుగా చేతిలో పెట్టేసి కొంచెం పార్సల్లో పెట్టండి. ఇదిగో ఇతను కూడా నమస్కారం పెట్టుకోండి అమ్మా. కంపల్సరీ జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్. రిని నాకు చూపియవా? అవునా అది కూడా అయ్యో మరి పానకం వెనక పెడతారు, నన్ను అడగలే. ఇంతమంది వెనక పెడితే విగ్రహాలు కనిపించాయి. ఇక పానకం ఏమన్నా జై శ్రీరామ్ ఇక్కడ గ్రీన్ బియర్ సంచి ఒకటి రావచ్చు. ఈ చెప్పులు తీసుకో. మంచిగా ఉంది కదా. బుడ్డి బుడ్డి పిల్లలు భలే పట్టుకో. దాంట్లో బొట్టుంది, బొట్టు పెట్టితే ఇద్దరు కలిసి ఇవ్వండి. మాధవి ఇద్దరు కలిసి అవును ఆగిన ఒక మంచి మనుషులు ఉసరి ఆరతి ఆగ్రా నేహ ఆగ్రా శ్రీరామ్